ప్రస్తుతం మనం కోదాడ నియోజకవర్గం మోతే మండలం తుమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుపరిచితులు సౌమ్యుడు పిఎస్సిఎస్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవశాలి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీరు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు సార్. కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? నేను ఫస్ట్ నాకు ఓటు వచ్చినప్పుడు మా ఫ్యామిలీ కాంగ్రెస్, మొదటి నుంచి మా తాతలు మా నాన్నగారు అంతా కాంగ్రెస్ పార్టీలే, మా వంశం కాంగ్రెస్. ఫస్ట్ ఓటు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయడం జరిగింది. ఎడ్యుకేషన్ అయిపోయి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు మా విలేజ్ బాగా వెనకబడి ఉన్నది. అప్పుడు ఊళ్ళో కరెంట్ లేదు, రోడ్డు సౌకర్యం లేదు, వాటర్ లేదు, బాగా ఇబ్బందులు పడుతున్నారు. మేము ఎడ్యుకేషన్ అయిపోయి వచ్చి కాలేజీ అయిపోయి వచ్చిన తర్వాత ఈ ఎడ్లతో మోటార్లు తోలి పొలాలు బారిస్తున్నారు మా రైతులు, మా వాళ్ళంతా. అది చూసి మనం ఇంత వెనకబడి ఉన్నాం, ఎట్లా కరెంటు కావాలి అని చెప్పని మేము కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్ల చుట్టూ తిరిగితే, మా ఊరు మారుమూల ఉంది, ఇక్కడ ఉన్న ఊరు చిన్న ఊరు, 550 ఓట్లు ఉన్నాయి. అప్పుడు ఈ 550 ఓట్లతో పెద్ద లెక్కే ఉందని మమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళు పక్కకు పెడితే మేము తిరిగి అలసిపోయి ఇక వాళ్ళతో పని కావట్లేదని చెప్పని ఈలోగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే, పార్టీ మారితే మన ఊరు అభివృద్ధిలోకి వస్తుందనే ఉద్దేశంతో మేము పార్టీ మారడం జరిగిందండి. పార్టీ మారినాక ఫస్ట్ 83లో ఈదాదేవయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచిండు తెలుగుదేశం పార్టీ నుంచి. తర్వాత మళ్ళీ నాదెండ్ల భాస్కర్ రావు ఇన్సిడెంట్తోని గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు దయదసుందరయ్య గారు ఎమ్మెల్యే పోటీ చేసి మా ఊరు వస్తే, కరెంట్ ఇస్తేనే మేము ఓట్లు వేస్తాం, లేకుంటే ఏమని చెప్పని తుమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో తుమ్మగూడెం నరసాపురం 2 విలేజ్లు కూడా కరెంటు కావాలని అడిగితే వారు హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయాక నెలలోపు మీకు కరెంట్ ఇప్పిస్తా అని చెప్పని హామీ ఇచ్చి అనుకున్న మాట ప్రకారంగా వారు భారీ మెజార్టీతో గెలిచినాక మాకు వెంటనే కరెంట్ ఇవ్వడం జరిగింది 85లో. సార్, కరెంట్ ఇచ్చిన తర్వాత 85 నుంచి 89 వరకు తెలుగుదేశం పార్టీలనే కొనసాగినామంటే మేము. తెలుగుదేశంలో కొనసాగిన తర్వాత 89లో గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు 31 మంది మంత్రులు తీసేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి జానారెడ్డి గారు మాకు అనుబంధంగా ఉండి జానారెడ్డి గారి శిష్యులుగా మేము చలామణి అయ్యి జానారెడ్డి గారితో పాటుగా మేము కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతున్నాం. తర్వాత జానారెడ్డి గారు మా విలేజ్కి తెలుగుదేశంలో ఉన్నప్పుడే కాలనీ ఇచ్చిండు. ఎస్సీ కాలనీ 60 ఇండ్లు శాంక్షన్ తీసుకొచ్చినాం. తర్వాత బీటీ రోడ్లు వచ్చినాయి. బీటీ రోడ్డు తర్వాత ఓవర్ ట్యాంకులు, తర్వాత ఇక అనుకోకుండా మేము చిన్న విలేజ్ అయినా మా ఫాదరు ఎడ్యుకేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఆయనకు. హై స్కూల్ కావాలని చెప్పి అంతకుముందు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్న దాన్ని మా డొనేషన్లు వసూలు చేసి, సందాలు వసూలు చేసి అకామిడేషను, టీచర్ల అకామిడేషన్ అంతా విలేజెస్ని భరించి హై స్కూల్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. చింతపల్లి మల్లారెడ్డి గారు చైర్మన్గా ఉన్న టైంలో మాకు హై స్కూల్గా మా స్కూల్ని అప్గ్రేడ్ చేసి హై స్కూల్ అయింది. ఇక్కడ ప్రస్తుతం హై స్కూల్ నడుస్తుంది. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 ఉన్నాయి, నడుస్తుంది. స్కూల్ బాగా నడుస్తుంది. స్కూల్లో 5 ఇయర్స్ నుంచి కూడా మండల టాపర్లు ఉన్నారు మా స్కూల్లో. 10th క్లాస్లో మండల టాపర్లు 5 ఇయర్స్ నుంచి కూడా మా స్కూల్కే వస్తుంది. అది మా విలేజ్ కంటే ఇక్కడ మా స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల గొప్పతనం. వాళ్ళు మాకు అనుబంధంగా ఉంటారు. విలేజర్స్ కూడా ఉపాధ్యాయులు బాగా గౌరవిస్తారు. ఉపాధ్యాయులు కూడా మంచి వాళ్ళు నిబద్ధతను పనిచేసి విద్యార్థులకు చాలా క్రమశిక్షణగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం అయితే మంచి అభివృద్ధి పదంలోనే ఉన్నాం. ఇక్కడ రైతులు కూడా బాగుంటారు, పంటలు కూడా బాగా పంతాయి, మంచిగానే ఉన్నామండి. సార్, మీరు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సార్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మన తుమ్మగూడ గ్రామ పంచాయతీ కానీ ఈ పల్లెలకు ఏ విధంగా పథకాలు లబ్ధి చేకూరినాయి సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో మా ఊరు నుంచి కూడా గుండె ఆపరేషన్లు చేయించుకొని ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు మా ఊరు నుంచి ఉన్నారు, మా పక్క గ్రామాల నుంచి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత అంబులెన్స్ని మా ఊరే కాదు స్టేట్ మొత్తంలో కూడా అంబులెన్స్ 108ని బాగా విపరీతంగా యూజ్ చేసుకున్నారు. అంబులెన్స్ సౌకర్యం అప్పుడు మామూలుగా సామాన్యునికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందింది. అలాగనే వైఎస్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మ్యాక్సిమం అన్ని గ్రామాలకు కూడా చెంది
ఆయన అభిమానులుగా తయారైపోయారు. ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. 2009లో గెలవడానికి కారణం కూడా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలతోనే గెలవగలిగిండు ఆయన. దానికి మేమందరం కూడా బాగా కష్టపడి పనిచేసి గెలిపించుకోవడం జరిగింది. సార్ సొసైటీ చైర్మన్ ఉండి రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించారు సార్? రైతులకు సంక్షేమ పథకాలంటే అప్పుడు మా దగ్గర క్రాప్ లోన్లు ముఖ్యమండి. సొసైటీలో క్రాప్ లోన్లు ఉండే. అయితే నేను 92 జనవరిలో చైర్మన్గా ఎన్నికైనా 95 దాకా 95 వరకు 3 సంవత్సరాలు చైర్మన్గా పనిచేసిన. నేను పనిచేసిన కాలంలో సోమిరెడ్డి గారు జిల్లా చైర్మన్గా ఉన్నప్పుడు మాకు ఫండ్స్ బాగా తీసుకొచ్చి మొత్తం 14 గ్రామ పంచాయతీలో ఉన్న రైతులందరికీ కూడా క్రాప్ లోన్లు విరివిగా ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చినటువంటి క్రాప్ లోన్లు అయితే డిఆర్డిఏలో బావి, మోటారు, పైప్ లైను, తర్వాత బర్రెలకు, గొర్రెలకు ఇట్లా లోన్లు ఇవ్వడం జరిగింది. మా దగ్గర రికవరీ కూడా మంచిగా రికవరీ ఉండేది. సొసైటీ 3 సంవత్సరాలు కూడా 100% రికవరీతో నడిపించినాం. మంచి పేరు తీసుకొచ్చినాం. సొసైటీకి లాభాలు బాగా వచ్చినాయి. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకు కూడా చాలా సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. తర్వాత రాజశేఖర గారి పీరియడ్లో రుణమాఫీలో చాలామంది లబ్ధి పొందిరు. అయితే ఎక్కువ పర్సెంట్ మా ఊళ్ళోనైతే లోన్లు అన్ని రికవరీ సక్రమంగా కట్టింది కాబట్టి సక్రమంగా కట్టిన వ్యక్తికి 5,000 చొప్పునే వచ్చినాయి. లోన్లు కట్టలకు లోన్లు మాఫీ అయినాయి. కట్టినాం కాబట్టి మాకు మా విలేజ్లో టేబుల్ కలెక్షన్ ఒకే రోజు వచ్చిందంటే బ్యాంకు వాళ్ళు మొత్తం సాయంత్రం కల్లా కలెక్ట్ తీసుకొని పోయేది. అటువంటి వాతావరణం ఉన్న ఊళ్ళో కాబట్టి మాకు మనిషికి 5,000, ఇంటికి 5,000 మట్టి రావడం జరిగింది. రుణమాఫీలో మాకు పెద్దగా లబ్ధి పొందలేకపోయినాం. ఎందుకంటే రుణాలు సకాలంలో చెల్లించినాం కాబట్టి లబ్ధి పొందలేకపోయినాం. మొండికేసి కట్టకుండా ఉన్న వాళ్ళకు బాగా లాభం జరిగింది. సార్ మీరు ఈ మండలం ఈ గ్రామ ప్రజలకు సుపరిచితం సార్. మిమ్మల్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేవారు సార్. అంత ఆప్యాయత కల్పించారు సార్. కారణం ఏమై ఉంటుంది సార్? కారణం ఏముందండి, కాంగ్రెస్ పార్టీగా దోసపాటి గోపాల్ గారు మా దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రతిపక్ష నాయకుని హోదాలో సూర్యాపేటలో క్యాంపు పెట్టి సూర్యాపేట నుంచి తుంగతుర్తి నియోజకవర్గము, ఇటు కోదాడ నియోజకవర్గము, పక్క నియోజకవర్గాల మీటింగులు పెట్టుకొని సూర్యాపేట షెల్టర్గా ఉండి 4-5 రోజులతో పక్క నియోజకవర్గాల ఆర్గనైజ్ చేసినప్పుడు సూర్యాపేటలో ఆ షెల్టర్లో అతనికి బ్రేక్ఫాస్ట్ కానించి లంచ్, డిన్నర్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న నాయకులందరికీ కూడా ఇన్ఛార్జిగా నేనుండి అందరికీ ఏర్పాటు చేసినాం. అప్పుడు పరిచయం అయ్యింది బాగా. ఇక స్వతహాగా నేను కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్నా, వెయిట్ ఎక్కువ ఉన్నా, నన్ను ఒకసారి చూడగానే గుర్తుపెట్టేటువంటి మనస్తత్వం ఉంది. ఒకసారి నన్ను టెక్కలో చూసి నా ఆకారం చూసి గుర్తుపట్టి నేను అనుకుంటున్నా. నేను ఆ తప్పున నన్ను ఉపడగానే పేరు పెట్టి పిలిచేది. జానారెడ్డి గారు కూడా పేరు పెట్టి జానారెడ్డి గారు కూడా మాకు చాలా దగ్గరగా ఉండేది. మాకు జానారెడ్డి గారు గురువు. ఒకప్పుడు జానారెడ్డి గారితోనే మేము ప్రతి పని కావాలన్నా జానారెడ్డి గారితోనే చేయించుకున్నాం. తర్వాత మా కాన్స్టిట్యున్సీలో పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు కాబట్టి మేము అంతకుముందు సూర్యాపేట నుంచి ఇటు వచ్చినాం కదా. ఇటు వచ్చిన తర్వాత ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో మ్యాక్సిమం అభివృద్ధి చేసినాం. విలేజ్లు ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా అభివృద్ధిలోకి వచ్చినాయి. బాగా వెనకబడ్డ ఊళ్ళండి మావి. బాగా ఇంటీరియల్ ఊళ్ళల్లో మేము సకల సౌకర్యాలు తీసుకొచ్చుకోగలిగినాం. ఇవాళ అన్ని సౌకర్యాలు ఒక్క పెద్ద హాస్పిటల్ ఫెసిలిటీస్ తప్ప మిగతా సౌకర్యాలు అన్నీ కూడా గ్రామాలలో వచ్చినాయి ఇప్పుడు. సార్ మీరు పిఎస్సిఎస్ చైర్మన్గా పనిచేశారు. బ్లాక్ కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. మీరు చేస్తున్న ఆయంలో రైతులు పండించే పంటల విషయంలో కానీ, మద్దతు ధర విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ ఎలాంటి సలహాలు సూచనలు మీరు అందించారు సార్ మీ హాయంలో? మేము అప్పుడు గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు లేవండి. అప్పుడు గవర్నమెంట్ మార్కెట్కు వస్తే టోకెన్ సిస్టమ్ పెట్టి అమ్మేయటం జరిగేది. తర్వాత ఎరువులు, పురుగు మందులు కూడా ఎక్కువ భాగం అప్పుడు ఈ సొసైటీ నుంచి నడిపేయలేదు. అప్పుడు మామూలుగా వ్యాపారస్తులు కానీ కొనుక్కుంటునేది. అప్పుడు ఇంత కొరత కూడా లేకపోయేది. అప్పుడు విరివిగా ఎరువులు, పురుగు మందులు దొరికేది. అయితే మందుల వాడకం కూడా అప్పుడు చాలా తక్కువ ఉండే. అప్పుడున్న అవసరాలు సరిపోయిన మందులు అందుబాటులో బజార్లో దొరికేది, తెచ్చుకునేది, రైతులు వాడుకునేది. అయితే మేము ఇచ్చిన మోటార్లు, పైప్ లైన్లు, బావులతో 400 మందికి శాంక్షన్ ఇచ్చిన మా సొసైటీలో. వాటితో సన్నకారు, చిన్నకారులు బాగా డెవలప్ అయ్యారు. ఆ బావులు తవ్వుకొని అప్పుడు కరువు బాగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ఉన్నప్పటి నుంచి కూడా బాగా కరువు ఉండే. ఆ కరువులో ఈ బావులు తవ్వుకొని అంతో ఇంతో అప్పుడు బతకగలిగారు. తర్వాత రాజశేఖర్ గారి పీరియడ్ వచ్చిన తర్వాత రాజశేఖర్ గారి పీరియడ్లో వ్యవసాయ భూములకు కానీ, ఇళ్ల ప్లాట్లకు కానీ, బయట కానీ బాగా రేట్లు విపరీతంగా వచ్చి బాగా రేట్లు పెరగడం జరిగింది. 2004 నుంచి ఊహించని రేట్లు పెరిగి వ్యవసాయదారులు తలెత్తుకొని మార్కెట్లో నిలబడగలిగారు.
అంతకుముందు ఒక అమ్మాయి పెళ్లి చేయాలి అని ఒక రైతు అనుకుంటే పంటలు లేక చేయాలనుకుంటే 10 ఎకరాల భూమి ఏమైనా పెళ్లి చేయలేకపోయిన రైతు 2004 తర్వాత ఒక ఎకరం భూమితో ఉన్న రైతు కూడా గ్రాండ్గా పెళ్లి చేసే స్టేజ్కి ఎదిగాడు. 20 లక్షల దాకా అప్పుడు ఆ అమ్మకం జరిగింది. 2004 తర్వాత మా ఊళ్ళే 20 లక్షల వరకు వచ్చింది రేటు. ఇప్పుడు మా ఊళ్ళే ప్రస్తుతం 30 నుంచి 35 లక్షల రూపాయల రేటు నడుస్తుంది. ఇవాళ అమ్ముదాం అనేటోళ్ళు లేరు, కొందాం అనేటోళ్ళు ఉన్నా అమ్ముదాం అనేటోళ్ళు లేరు. భూమి అంటే చాలా ఆప్యాయంగా ఉంది ఇక్కడ. భూమి మీద పడి చాలామంది ఆధారపడి బతుకుతుండ్రు. సార్ మీరు స్వతహాగా రైతు సార్, మీరు పండించే పంటను కూడా సేంద్రియ ఎరువులతోటి పండించాలని మీ దృఢ సంకల్పం ఉంది సార్. మరి ఇప్పుడున్న పరిస్థితులలో పంటలు కానీ పండించే రైతులు ఎక్కువ ఫెర్టిలైజర్ వాడడం వల్ల బాగా కలుషితం అయిపోతున్నాయి సార్ వచ్చే ఆహార ధాన్యాలు కూడా. దీని మీద మీరు ఒక రైతుగా, ఒక సీనియర్ నాయకుడిగా ఎలాంటి సూచన సలహా ఇస్తారు రైతులకు సార్? ఇప్పుడు సేంద్రియ ఎరువులు ప్రస్తుతం పశువులు అంతరించిపోయినాయి. ఇప్పుడు రైతులకు ఇదివరకు మామూలుగా మా ఫాదర్ ఉన్నప్పుడు అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం మాకు 100 శాల్తీల పశువులు ఉండేది. ఆ పశువుల ఎరువుతోనే మా పొలానికి మొత్తం కూడా మేము మందులు తక్కువ వాడి కొద్ది మోతాదులో యూరియా ఒక్కటి చల్లుకొని కాంప్లెక్స్ ఏం చల్లకుండా పంటలు పండియగలిగినాం. ఇప్పుడు పశువుల జాతి అసలు లేదు, అంతరించిపోయింది. ఇప్పుడు కేవలం పంట పండాలంటే కాంప్లెక్స్ ఎరువులు యూరియాల మీద ఆధారపడి వస్తుంది. సేంద్రియ ఎరువులు వాడితే తక్కువ పంట వస్తుంది. ఆ పంట ఉత్పత్తితో ఈ ఖర్చులకు సరిపోవనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఎరువులు వాడుతున్నాం. అయినా కూడా ఈ ఎరువులు వాడినా కూడా అతి ఎక్కువగా వాడకుండా మోతాదుగానే వాడుతున్నాం. మేము చాలామంది ఎక్కువ వాడుతున్నామే కానీ మేమైతే మాత్రం మోతాదుకు మించి వాడట్లేదు. మా పొలాలని ఇంతవరకు మాకు ఈ తక్కువ ఎరువులతో పండించుకుంటున్నాం కాబట్టి రుగ్మతలు కూడా మాకు తక్కువే ఉన్నాయి. దోమపోటు గేమపోటు లాంటి రోగాలు కూడా మా పొలాలలో పెద్దగా ఉండవు. ఇక మేము అనునిత్యం మాకున్న అనుభవంతోనే వ్యవసాయాన్ని మేము రోజొకసారి పొలాన్ని పరిశీలించి ఏముంది ఏంది అనేది కొట్టుకుంటూ మందులు చల్లుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం మాకు వ్యవసాయం సంతృప్తిగానే ఉంది, చాలా సంతృప్తిగానే ఫీల్ అవుతున్నాం. మాకు వాటర్ కంటెంట్ బాగుంది, కరెంటు కూడా మంచిగా ఉంది. 24 గంటల సప్లైలో 18 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు కరెంటు కూడా ఎక్కువ అవుతుంది. మాకు ఉన్నన్ని రోజులు కరెంటు ఉన్నంతసేపు కూడా మోటార్లు పెట్టుకోకుండా మేము మోటార్లు ఆఫ్ చేసుకోవాలనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం రైతులు చాలా హ్యాపీగా ఉండరు. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే యువత బాగా మిడిమిడి జ్ఞానం ఉన్నాడు, ఎడ్యుకేషన్ మంచిగా చదువుకొని మంచిగా పైకి లెవెల్లో హై లెవెల్లో పోయి జాబులు చేసేవాడు, వ్యాపారాలు చేసేవాడు పోగా మిడిమిడి జ్ఞానం ఉన్న యువత ఇక్కడ తాగుడుకు వ్యసనానికి బానిస ఈ వైన్ షాపుల చుట్టూ తిరిగి వైన్స్లు బాగా అభివృద్ధి అయ్యి తాగుడుకి అభివృద్ధి అయ్యి ఎక్కువ సంపాదన తాగుడికే కేటాయించి గవర్నమెంట్కి ఇన్కమ్ ఇది చేకూర్చి పెడతారు. కానీ ఈ రకంగా నష్టపోతారు కొన్ని కుటుంబాలు. ఆ కుటుంబాలని ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా వాళ్ళు ఒక అలవాటు దాన్ని ఏమంటారంటే అదొక బానిసలాగా తాగడం అలవాటు అయినాక దానికి వదిలిపెట్టకుండా తప్పించుకోలేకుండా కొన్ని కుటుంబాలు బాగా తాగుడుతోనే దెబ్బతినిపోతున్నాయి. వాళ్ళని బాగా మేము చాలాసార్లు అట్లా తాగొద్దు కానీ చెప్పడం జరిగింది. అయినా కూడా కొంతమందిలో మార్పు రాలేదు, కొంతమంది మారిండ్రు. కొంతమంది ఇప్పుడు మా ఊళ్ళో ఉన్న బీసీ ఫ్యామిలీలు మొత్తం కూడా ఆర్థికంగా చాలా బలోపేతమైనరు, చాలా కష్టపడి పని చేసుకుంటారు, చాలా అభివృద్ధిలో ఉన్నారు. అన్ని కులాలు కూడా బాగున్నాయి. మీరు ఇంత సీనియర్ నాయకులు ఉండి ఈ గ్రామంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. నిరుపేదలకు కూడా మీరు సహాయ నిధి కింద కొంతమందికి సహాయం చేశారు. అది ఏ విధంగా మీకు సాధ్యమైంది సార్? ఏ విధంగా ఉందండి, మనకున్న మానవతా మానవుడు నేను తోటోడు కష్టపడుతుంటే మనం చూడటం, మనకు చేతనైనంతలో అతనికి కాపాడదామనే ఉద్దేశంతో మేము కాపాడడం జరిగింది. చాలామందికి కూడా ఆపదలు వచ్చినప్పుడు ఆపదలలో వాళ్ళకు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళకు మేము సహాయం చేయటం, వాళ్ళకు చేయూతనిచ్చి వాళ్ళని మళ్ళీ వాళ్ళని తిరిగి ప్రజాజీవనంలో నిలబెట్టగలిగినాం. ఒక చిలక భద్రయ్య అని ఒక అతను 30 సంవత్సరాల క్రితం ఒక పిండి మిల్లు నడిపించుకునే అతను ఆ హడావుడిలో బెల్ట్ ఎక్కి పోయి కాలు ఇరగొట్టుకుంటూ 3 చోట్ల కాలు ఇరిగితే అతనికి దిక్కు లేకపోతే ఆ రోజుల్లో అండగా నిలబడి అతనికి కొంత చందా ఇచ్చి ఇంకా ఊళ్ళో కొంత చందాలు పోగు చేసి అతన్ని ఒక వెహికల్ మీద ఖమ్మం పంపించి స్వయంగా నేను ఖమ్మం వెళ్ళి అతని ఖమ్మంలో హాస్పిటల్ అడ్మిట్ చేయించి ఆనికి ఎంజిఎంకు పంపించి అతన్ని బాగు చేయించుకొని 6 నెలల తర్వాత తీసుకురావడం జరిగింది. అట్లాగే ఇక్కడ వ్యవసాయదారులు కాబట్టి పాము కాట్లకు గురైన వాళ్ళు, తేలికాట్లకు గురైన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా సరైన వైద్యం అందక
మేము ఇన్ టైంలో హాస్పిటల్కు నైట్ అయితే తీసుకుపోలేక అప్పుడు దారులు సరిగా లేక చచ్చిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు ప్రజలు ప్రతి విషయానికి మామూలుగా అంబులెన్స్లు వాడుకుంటారు, 108లోనే వాడుకుంటారు. ప్రతిదీ ఆపద, ఇప్పుడు ఏదైనా గర్భిణీ స్త్రీ కానీ ఇంకెవరన్నా ఇంకేదైనా ఆపద వచ్చినా ఇంకేదైనా అయినా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా అంబులెన్స్లు వాడుకొని తక్షణం హాస్పిటల్ సౌకర్యానికి అందుకుంటారు. ఇప్పుడున్న స్థితిలో చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలకు ఏమీ ఇబ్బంది లేదు. ప్రజల్ని మంచిగా ఒకప్పుడు ఒక 40-50 సంవత్సరాల క్రితం పోతే నా గుర్తులో కూడా పూటకు భోజనం దొరకని వాళ్ళు ఉండరు ఈ ఊళ్ళే. ఇవాళ అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మచ్చుకు కూడా కానరాదు. ఏ ఒక్క కుటుంబం కూడా అలా స్థితిలో లేదు. అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. అట్లానే సార్, మీరు కూడా ఒక రైతు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. రైతు బంధు, రుణమాఫీ గల సార్ కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిపైన సార్ అది ఒకటేనండి. ఇప్పుడు 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టిన మాట వాస్తవం. అయితే ఉచితాలు ఇచ్చి మన రాష్ట్ర బడ్జెట్ సరిపోనంత దానికి ఉన్న బడ్జెట్ కంటే ఎక్కువ వాగ్దానాలు చేయటి, ఆ వాగ్దానాలకు అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంటు ఇవ్వాలనే ఆలోచన చేస్తుంది కానీ పథకం లేటుగా అవుతుంది, సకాలానికి అందియలేకపోతున్నారు. అయినా కూడా బోనస్ ఇస్తామని ప్రకటించారు. 3 నెలలు పట్టింది బోనస్ ఇచ్చేసరికి. ఫుల్ఫిల్గా అందరికీ బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రైతు బంధు ఇస్తామంటారు. 3 ఎకరాల లోపు వాళ్ళ వరకు పడ్డాయి, ఇంతవరకు మిగతా వాళ్ళకు పడలేదు. ఈ మార్చి 31 లోపల ఇస్తామని చెప్పని అంటుర్రు. అయితే ఈ బడ్జెట్ సరిపోవట్లేదు, డబ్బులు సరిపోవట్లేదు. పాలక వర్గానికి రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలామంది 10,000 మంది రిటైర్మెంట్ అవుతుండ్రు. రిటైర్మెంట్ పెన్షన్లు, రిటైర్మెంట్ వాళ్ళకు వాళ్ళ బెనిఫిట్లు ఇవ్వాలి. ఇటు గవర్నమెంట్ మీద పరంగా చాలా ఒత్తిడి ఉంది. సకాలంలో అందరికీ ఇస్తామని చెప్పని సీఎం గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చెప్తూనే ఉన్నారు. అందరికీ ఇస్తాము కానీ కొంచెం టైం తీసుకొని ఇస్తాం, కొంచెం టైం పడుతుంది, ఎన్ని అడ్జస్ట్మెంట్ చేయండి కానీ అంటారు. సరే, మొత్తం మీద అయితే చేస్తూనే ఉన్నారు. సంతృప్తికరంగానే ఉంది. అయినా కూడా మేము వేచి చూస్తున్నాం, వస్తాయి కదా అని చెప్పని వేచి చూస్తున్నాం. 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామన్నారు. అయితే ఈ 2 లక్షల లోపు రుణమాఫీ మాత్రం సక్రమంగా చేయలేదని అనుకుంటున్నాం మేము. మరి ఏ కారణం వల్ల చేయలేకపోయారో, కొంతమందికి అయితే రుణమాఫీలు కాలేదు. కాని వాళ్ళంతా అసంతృప్తిగానే ఉన్నారు. అసంతృప్తిగా ఉన్నారని చెప్పని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. సరే, వారు మాట్లాడదామన్నారు. మరి తర్వాత వారు ఏమి నిర్ణయం తీసుకుంటారో ఇక మేము ఎదురు చూస్తున్నామండి. మొత్తం మీద రుణమాఫీ కాని వాళ్ళంతా కూడా కొద్దిగా అసంతృప్తిగానే ఉన్నారు. సార్, మన నల్గొండ అంటే నల్గొండ జిల్లాకి వెళ్ళి 2 మంత్రులు ఉన్నారు సార్, ఎమ్మెల్యేలు. ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గానికి అందుతున్నాయి సార్? అంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సూర్యాపేట జిల్లాలో, మేము వెంకటరెడ్డి గారు మంత్రి అంటే నల్గొండ నుంచి మంత్రిగా ఉన్నాడు, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన శాఖలకు సంబంధించిన డెవలప్మెంట్ చేస్తుండే. కానీ మేము ఎక్కువ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనే ఆధారపడ్డాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ఏ విషయమైనా ఏది కావాల్సినా అతన్ని అడగడం జరుగుతుంది. అతను వెంటనే స్పందిస్తాడు. స్పందించి సకాలంలోనే మేము అడిగినప్పుడు అతనికి తోచిన విధంగా వెంటనే అయ్యే పనులు వెంటనే చేసి పెడుతుండు. కొద్దిగా టైం తీసుకున్న పనులు కొద్దిగా టైం తీసుకున్నా చేసి పెడుతుండు. సరే, ప్రజలందరికీ అయితే మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందుబాటులోనే ఉన్నాడు. మ్యాక్సిమం కృషి చేస్తుండు, ప్రజలకు మంచి సేవ చేస్తుండు ఆయన అని అనుకుంటున్నాం మేము. మరి మేము ఒక కాంగ్రెస్ పార్టీగా చెప్తే మేము పక్షపాతంగా చెప్పినట్టుంటుందేమో, కానీ ప్రజలందరూ కూడా మంచిగానే చూసుకుంటుండని అనుకుంటున్నాను నేనైతే. వెంటనే స్పందిస్తాడు, ఏ విషయమైనా స్పందించి దానికి పరిష్కార మార్గం కనుక్కొని పరిష్కార దిశగా ఆలోచన చేసి పరిష్కారం చేయగలుగుతుండు. సార్, మీ సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో సార్ అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు తేడా ఏముంది సార్? ఇప్పుడు రాజకీయాలు అప్పటి రాజకీయాలకు చాలా చాలా వ్యత్యాసం ఉందండి. వాళ్ళ రాజకీయం ఎట్లుంది అంటే, ఓటర్లు వాళ్ళ డబ్బులకు ఆశించలేదు. ఓటర్లు లాభాపేక్ష లేకుండా ఏ పనికి ఓటేయాలని అంటే, ఇప్పుడు నాబోటిగాడు కష్టపడి పనిచేసే కార్యకర్తలను చూసి మనం ఇతను చెప్పిన పార్టీకి ఓటేస్తే మనకు న్యాయం జరుగుద్ది, మనకు లాభం జరుగుద్ది అనే ఉద్దేశంతో మేము చెప్పిన వైపు ఓటేసి, కొంతమంది ఆ రోజుల్లో బాగా మాతో పని తీసుకొని వాళ్ళు మేము చెప్పినట్టు మాకు ఓటేసేది, మాతోని వాళ్ళ అవసరం ఉన్న పనులు మాతో చేయించుకునేది, అట్లా వెళ్ళిపోయేది. ఇవాళ పరిస్థితి ఓటరు అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరు, మిగతా పార్టీలు ఎవరు అనేది అర్థం కాకుండా అన్ని పార్టీల వైపు నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నారు. గ్రామస్థాయికి వచ్చేసరికి ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు డబ్బులు ఇచ్చినట్టు ఉంటే అందరికాడ కూడా తీసుకుంటున్నారు. ఒక 10% తప్ప 90% ఓటర్లు డబ్బులు తీసుకొని
ఓటు ఎవరికి వేస్తున్నారో వాళ్ళ ఇష్టం ఇక. సార్ మీరు సీనియర్ నాయకుడిగా ఒక సౌమ్యుడిగా పేరున్నది సార్. ప్రస్తుతం రాజకీయాలంటే మద్యం డబ్బు ఏర్లై పాడుతుంది సార్. వీటి నిర్మూలన కోసం మీరు ఒక సీనియర్ నాయకులు ఎలాంటి సూచన చేస్తారు ఈ ప్రజలకు ఓటర్లకు? ఇప్పుడు స్వచ్ఛందంగా ఖర్చు లేకుండా మనం ఎన్నుకున్నాం అనుకొని, ఎన్నుకున్న వ్యక్తిని మనము అతని కానుంచి ఏం ఆశించకుండా ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ఆ ఎమ్మెల్యేని మాకు ఏ పని ఎందుకు చేయలేవు అని మనం నిలబెట్టి అడగగలుగుతాం. అయితే ఎమ్మెల్యే కానుంచి మనము ప్రతిఫలం ఆశించి డబ్బులు తీసుకొని, మద్యం తీసుకొని, బిర్యానీ పొట్లాలు తీసుకొని అతనికి ఓటేసి ఈ ఊరికి ఇంత ఖర్చు అయింది, ఈ ఊరికి ఇన్ని లక్షలు ఖర్చు, ఆ ఊరికి ఇన్ని లక్షలు ఖర్చు అని ఖర్చులు పెట్టి ఇచ్చిన తర్వాత ఓట్లతోని డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత మనం అతన్ని ఏం అడగలుగుతాం డెవలప్మెంట్ చేయమని? ఈ 10%, 15% ఏమీ ఆశించకుండా ఉన్నోడు పోయి అడిగితే మీ ఊరికి అంత ఖర్చు పెట్టినాయా, నేను ఎక్కడ తెచ్చి పెట్టినాయా అని అడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఓటర్లు కూడా చైతన్యవంతులు కావాలి. ఓటర్లు కూడా ఓట్లు అమ్ముకోకుండా పార్టీగా వ్యక్తిగా చూసి ఏ పార్టీగా ఏ మనిషి మనిషి ఇద్దరిని ఎన్నుకుంటే ఎవరికి మనం న్యాయం జరుగుతుందని ఆలోచించి ఫస్ట్ ఓటర్లలో చైతన్యం వచ్చి ఓటర్లు ఓట్లు అమ్ముకోకుండా, ఓట్లకు డబ్బులకు మద్యానికి అమ్ముడుపోకుండా ఉంటే అప్పుడు మనము డెవలప్మెంట్ సాధించగలుగుతాం రాజకీయ నాయకులు పట్టుకొని. సార్ ఫైనల్గా సార్ యువత డ్రగ్స్కు బాగా బానిస అయిపోతుంది సార్. డ్రగ్స్కు మద్యానికి సార్ యువత మార్పు రావాలంటే ఎలాంటి సూచన చేస్తారు యువతకు? యువత ఇప్పుడున్న వాటిల్లో 20 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి తాగుడుకు బానిస అయ్యిండు. తాగుడుతో పాటుగా మేము చూస్తున్నాము, పేపర్లలో చూస్తున్నాం. మా ఎస్ఐ గారు ఇప్పుడు ఈ టోల్గేట్ దగ్గర ఇప్పటికి 2 సార్లు 3 సార్లు గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది. అయితే ఊళ్ళల్లో కూడా గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది అని పేపర్లో చూస్తున్నాం. అది గంజాయి వృత్తిపరంగా ఏ కష్టం చేసే శాతం కానీ సోమరిపోతులైనటువంటి కొంతమంది యువకులు ఈ గంజాయిని రవాణా చేసుకుంటూ గంజాయిని యథేచ్ఛగా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించనే ఉద్దేశంతో అది సీక్రెట్గా ఇండైరెక్ట్గా సరఫరా చేసుకుంటూ జనానికి గంజాయికి బానిసలు చేస్తారు. దానికి అట్లా వాళ్ళ తల్లిదండ్రులు కనిపెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఆ పిల్లల్ని అటు ఆ దిశగా పోనీయకుండా సక్రమ మార్గంలో నడిపించుకోవడం బాగుంటుందని చెప్పని నేను కోరుతున్నా. మా ఊళ్ళోనైతే సరే ఇంతవరకు నాకు తెలిసినంతవరకు అయితే మా ఊళ్ళోనైతే చాలా తక్కువ కేసులు ఉన్నాయి. ఇట్లా బానిసలైన వాళ్ళు యువత ఎక్కువ భాగం కష్టపడి పని చేసుకొని బతికేటోళ్ళు ఎవరు చాలా తక్కువ మంది ఉండరు. ఆ తక్కువ మంది కూడా ఈ మిగతా వాళ్ళని చూసి మారిపోతారని అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. నమస్కారం అండి.